పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 చెక్కువేరా కథం శేషేంద్రుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా పవనముల సదా నలు దిశలకు పద బలహీనుల కన్నులు తుడవని జనసేన పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే వీర మహిళలందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మార్చి 14, 2014 ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఆవిర్భవించింది. నేటికి లక్షలాది మందితో సభ్యులుగా ఈరోజు పార్టీ దినాభివృద్ధి చెందుతుంది. ఇంకా ముందు కూడా రాష్ట్రంలో జనసేన పార్టీ జెండా పాతే విధంగా యువత ముందుకు నడుస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ విజయఢంకా మోగించడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి జనసేన పార్టీ నాయకులు కానీ జన సైనికులు కానీ అందరూ పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని జనసేన పార్టీ నాయకులుగా మేమందరం కూడా నిలబెడతాము. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు వెనకబడినటువంటి తరగతులందరికీ కూడా రాజ్యాధికారం చేపట్టే విధంగా జనసేన పార్టీ అడుగు వేస్తుందని చెప్పి ఈ విధంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సమయంలో ఈరోజు ఒంగోలు జనసేన పార్టీ ఆఫీసులో జెండా వందనం చేసి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో పురమాయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఆశయాలతోటి రాష్ట్ర భవిష్యత్తు కోసం
రాష్ట్రంలో యువత కోసం ఆయన వాళ్ళ పార్టీ పెట్టడం జరిగింది. ఎంతోమంది లక్షలాది మంది వాళ్ళ పార్టీలో కొనసాగుతూ నాయకులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కీ రోల్గా నిలబడ్డా అంటే అది ఓన్లీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే. దానికి ఆయన నిజాయితీకి నిర్వేద నిదర్శనం. ఇవాళ ఉన్న రాజకీయ పార్టీలు పోల్చుకుంటే క్రియాశీల సభ్యత్వం అనేది ఏ రాజకీయ పార్టీ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా అతనితో తిరిగే కార్యకర్తలకి శ్రేయస్సును ఉద్దేశించి దాదాపుగా 5 లక్షల రూపాయలు డెకరేషన్ ప్రకటించే విధంగా ఇట్లాంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రాష్ట్రంలోనే ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా చేసిన కార్యక్రమాలకి ఎంతమంది ఆహుతులై ఈరోజు జనసేన పార్టీ దిందన అభివృద్ధి చెందుతూ ఆంధ్ర రాష్ట్ర కీరోలుగా నిలబడింది. ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ పొత్తోటి రేపు 2024లో అధికారం చేపట్టబోతుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఆయన అడుగుజాడలు నడుస్తామని ప్రతి ఒక్కరూ తెలుపుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జనసేన నాయకులకు పార్టీ అందరికీ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. 11వ ఆయుర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి జనసేన నాయకులకు వీర మహిళలకు ముందుగా కృతజ్ఞతలు. జనసేన పార్టీ ఆవిర్భావం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి బడుగులు బలహీనులు వాళ్ళందరినీ రాజ్యాధికారానికి చేరువలో తీసుకురావడానికి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున పొత్తులో తెలుగుదేశం బీజేపీతో ఈ 24 సంవత్సరంలో పొత్తులో భాగంగా ముందుకొచ్చారు. భవిష్యత్తులో ఈ పార్టీ అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో 29లో పవన్ కళ్యాణ్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దిశగా ఉంటాడు. ఆ దిశగా పనిచేయడానికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చేయడానికి మేమందరం కూడా జనసేన నాయకులమైనా కార్యకర్తలమైనా వీర మహిళలమైనా కంకణబద్దులై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి 29లో ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఒంగోలు జనసేన పార్టీ ఆఫీసులో ఎంతో ఘనంగా జరిగింది. ఈ 11 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే ఆయన పార్టీని పెట్టి ఆయన సొంత డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఎన్నో అవమానాలని ఓర్చుకుంటూ ప్రజలు ఆయన పక్షాన్ని నిలబడకపోయినా ఆయన ఎప్పుడు ప్రజల పక్షానే నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు మారి పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడతారని గట్టి నమ్మకం మాకు కలిగింది. రేపు రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారు. ఆయన జనసేన పార్టీ సత్తా ఏదో చూపిస్తారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము గట్టిగా చెప్తున్నాం. ప్రజలందరూ ఇంకనైనా మారి రేపు రాబోయే ప్రభుత్వానికి స్వాగతం పలకాలని, ఇప్పుడున్న దరిద్ర పాలనని పోగొట్టాలని, ఎన్నికల్లో ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తు సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ ఉంది ప్రజల పక్షాన పోరాటానికి మాత్రమే. పేద బడుగు బలహీన వర్గాలని అందలంలోకి తీసుకురావడానికి మాత్రమే జనసేన పార్టీ ఉందని తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్.